వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం. గత కొంతకాలంగా ఆచార్య శ్రీనివాస్ దంపతులు ఈ శాకాహార ఉద్యమం కోసం అసలు ఎవరు శాకాహారులు ఉన్నారు, ఎవరు మాంసాహారులు ఉన్నారని వెతికి పట్టుకొని వారి యొక్క బైట్స్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఇదొక ఉద్యమంలాగా ప్రచారం చేస్తూ దీనికోసం ఎంతో శ్రమ, డబ్బు, సమయం అన్నీ ఖర్చు పెట్టుకొని ఉద్యమంలాగా తీసుకెళ్ళిన ఆ దంపతులకి ముందుగా అభినందనలు తెలియపరుస్తూ, ఇంతకుముందు జొన్నవిత్తుల గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడే గురువుగారు మాట్లాడారు. మనందరం ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. నిజంగా ఇలాంటి గురువులు ఉండింటే కనుక ఇంకా చెప్పే సమయం ఉన్నా, లేకపోతే ఒక గల్లీకి ఒక గురువు ఉన్నా కూడా మనలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు కావాల్సింది మన పాత సామెతలే అని నాకు అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్, పెద్దల మాట చద్దిమూట, ఇట్లాంటివన్నీ మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందేమో నాకు అనిపిస్తుంది. 2050 నాటికి శ్రీనివాస్ గారి అవసరం చాలా చోట్ల ఉంది అని ఇంతకుముందు చెప్పారు కదా. ఇవన్నీ మన పాతయే. అసలు మన ధర్మం కావచ్చు, మన వేదం కావచ్చు, మన శాస్త్రం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇంతకుముందు జొన్నవిత్తుల గారు చెప్పారు భక్త ప్రహ్లాదుని చూస్తేనే తెలిసిపోతుందని. ఇవన్నీ చెప్పిన దాటిని మనం కరెక్ట్గా ఆచరిస్తే సరిపోతుంది. ఇంకేమీ చేయని అవసరం లేదు. ఎవరే పక్కన ఇంకోటి ఎవరిదో తెచ్చుకోనో ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ వెజిటేరియన్స్ ఏమో నాన్ వెజిటేరియన్స్ అయ్యే పరిస్థితి వస్తుంది, నాన్ వెజిటేరియన్స్ ఏమో వెజిటేరియన్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది అది కాకుండా అసలు మన పెద్దవాళ్ళు ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వండి పెట్టేది. పల్లెటూరు నాది. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు సాధారణంగా కూరగాయలు దొరికేవి కావు. ఏ కూరగాయలు లేకపోతే అమ్మమ్మ పెరడులోకి వెళ్ళేది. దాంట్లో తిన్న ఆకుకూరలు ఏంటంటే చిత్రమూలం. ఇది అసలు ఎవరైనా ఇప్పటి జనరేషన్ పేరు విన్నారో లేదో నాకు తెలియదు. చిత్రమూలం ఆకు. గురుమాచి పూలు అని విన్నారా మీరు? గురుమాచి ఆకు. ఇవాళ మనకి దొరికే ఆకుకూరలు ఏవి కూడా కావు. బచ్చలాకు, ఇవన్నీ ఇంట్లోనే ఉండే. దొండాకుతో కూర చేసి పెట్టేవారు మాకు. ఈ ఆకులన్నీ వేసి ఏం దొరకకపోతే అన్ని 4 ఆకులు తీసుకొచ్చేసి దాంతో పప్పు చేసి పెట్టేవాడు. బహుశా వాళ్ళు అవన్నీ అప్పుడు పెట్టడం వల్లనే మేము ఈ మాత్రమన్నా ఉన్నామేమో అనిపిస్తుంది. మేము చేసింది ఏంటంటే వాళ్ళు ఏది వండి పెట్టినా కూడా అది వద్దు, నేను ఇది తినను, నేను ఇది తాగలేను అని చెప్పకుండా తిన్నాం. ఇప్పుడు పిల్లలు దాని పేరు చెప్పాలి, ఆ కలర్ చూడాలి, ఆ టీవీలో వచ్చే ప్రకటనలు, వాటి ప్రభావము, అవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు మనం తల్లిదండ్రుల కింద ఒక రాగి మాల్ట్ చేసి ఇస్తే అబ్బో ఇది నల్లగా ఉంది నేను తాగను అంటారు. దాన్ని లడ్డు చేసి ఇస్తేనేమో దీన్ని అసలు నేను తినలేను అంటారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అంటే పిల్లలు ఎక్కువ టీవీ ప్రకటనలు కావచ్చు, సినిమాలో వచ్చేవి కావచ్చు, లేకపోతే పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం అన్నది మన కల్చర్లో భాగమైపోయిందా, లేకపోతే మన పిల్లలు ఎక్కడి నుంచి ఇది విదేశీ సంస్కృతి ఏమన్నా మన పైన అటాక్ చేస్తుందా? ఇవన్నీ మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. ఇవాళ ఈ పబ్ కల్చర్ వచ్చిన తర్వాత మిగిలిన అన్ని విషయాలు మసాలాలాగా జోడైపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న వయసులోనే, నేను ఈ మధ్యనే చూస్తున్నాను, దత్తాత్రేయ గారి కొడుకు కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చాలామంది పుట్టుకుమని పోతున్నారు. అసలు రోగము, క్యాన్సర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద రోగాలు కానీ పూర్తి స్థాయిలో అది బయటపడేంత వరకు కూడా అసలు మనిషిలో ఈ రోగం ఉందా, నిన్న మొన్నటి వరకు నాతో తిరిగిన మనిషి ఇవాళ నాకు కనిపించకుండా పోతున్నాడు అనే పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. అంటే
మనం తినే తిండి అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దాంట్లో వేసే ఫుడ్ కలర్స్ కావచ్చు, ఇవాళ పాలు తాగాలన్నా భయమే, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. నేనైతే కొన్ని వీడియోస్ నాకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేసినప్పుడు కోళ్ళని ఇలా వేలాడి తీసేసి ప్రతి ఒక్క కోడికి ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు. మేకలకి ఇంజెక్షన్స్, అన్నీ హార్మోనల్ ఇంజెక్షన్స్. పాలు ఎక్కువ రావాలని చెప్పేసి గేదెలకి, బర్రెలకి, ఆవులకి ఇంజెక్షన్స్. ఇట్లా మనం తినే ప్రతిదీ కూడా కల్తీ అయినప్పుడు, పోనీ గాలి పీల్చుకుందామనంటే గాలి కూడా కల్తీ అయిపోయింది, నీళ్లు తాగుదామంటే నీళ్లు కల్తీ అయిపోయినాయి, అన్నీ వ్యాపారమయమైపోయినాయి. నేను ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేశాను. ఆర్గానిక్ ఫుడ్ పైన, బయోడైవర్సిటీ పైన నేను వర్క్ చేశాను. ఆ చేసిన క్రమంలో అసలు మన దగ్గర ఉన్నన్ని ఆకుకూరలు కానీ, మన దగ్గర ఉన్నన్ని వంటకాలు కానీ వేరే ఏ దేశంలో లేవు. ఇవాళ మనం పండించే రాగులు కానీ, కొర్రలు కానీ, సజ్జలు కానీ, సామలు కానీ మన అమ్మమ్మలు అందరు తిన్నారు. ఇక్కడ నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బహుశా వాళ్ళ చిన్న ఏజ్లో తిన్నవాళ్ళే ఉన్నారు. వాళ్ళు తినడం వల్ల వాళ్ళు ఈ రోజుకి మంచి కంటి చూపు కానీ, ఎముకలు గట్టిగా ఉండడం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీకు మనందరికీ తెలుసు. మరి అటువంటి విషయంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఏది కూడా వినకుండా షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, అడుగడుగున గోళీలు, యాంటీబయాటిక్స్ అన్నీ తిని విషవాయుల్ని పీలుస్తూ విష సంస్కృతిని తీసుకుంటూ మనం ఇలాగే ముందుకు వెళ్తే కనుక ఇప్పటికీ మన జనరేషన్ అయిపోయింది. ఎందుకంటే దాదాపు సగటున తీసుకున్నా కూడా ఒక 50 సంవత్సరాల కొలమానం తీసుకున్నా కూడా మన జీవన క్రమం ఆల్మోస్ట్ దాటినట్టే అనుకోవచ్చు. కానీ మన పిల్లల సంగతి ఏంటి? మన పిల్లలకి మనము ఇళ్లలో న్యాచురల్గా చేసుకున్న వంటకాలు, వంట పద్ధతులు, వాటికి సంబంధించిన వివరాలు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారండి? వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తూ ఎట్లా అంటే అట్లా ఎంకరేజ్ చేస్తే చాలా ఇబ్బంది పడే రోజులు వస్తున్నాయి. దయచేసి ఈ ఉద్యమం ఒక శ్రీనివాస్ గారితో, వారి దంపతులతో కాకుండా ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 100 మందికి చేరవేసే దిశగా దీన్ని ప్రయత్నం చేసినట్టయితే ఇది ఒక మహోద్యమంలాగా అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీనికోసము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఇది ఒక క్యాంపెయినింగ్ లాగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంస్థ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.